తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం శివపురం ఇళ్లపల్లి గ్రామంలోని 108 స్తంభాల శివాలయం. ఈ శివాలయానికి గల ప్రత్యేకత 108 స్తంభాలు ఉంటాయి. ప్రతి స్తంభానికి 1108 శివలింగాలు ఉంటాయి. ఈ ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసినచో కోటి శివలింగాలకు ఒకసారి ప్రదక్షిణ పూర్తి అయినట్టు ఇక్కడ పండితులు చెబుతారు. ఈ 108 స్తంభాలకు క్రింది భాగంలో ఒక్కొక్క శివలింగం కలదు. ఆ శివలింగానికి నీటితో అభిషేకం చేసినచో గర్భగుడిలోని శివలింగంపై 108 ధారలుగా పడతాయి. నీటితో తప్ప మరే ఇతర ద్రవ్యాలతోనూ ఇక్కడ అభిషేకం చేయకూడదు. గర్భగుడిలో మాత్రమే చేస్తారు. ముందుగా మనకు కార్యసిద్ధి గణపతి దర్శనం లభిస్తుంది. తరువాత స్వామివారి దర్శనం. శ్రీ సత్యరామ రసలింగేశ్వర స్వామివారు. ఇది పాదరస శివలింగం. ఇక్కడ శివలింగానికి కూడా ప్రత్యేకత ఉంది. వెండి రంగులో ఉండే శివలింగం బంగారు పొరను కప్పుకొని ఉంటుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి బంగారపు పొరను తొలగించగా వెండి రంగులోకి మారుతుంది. మళ్ళీ 5 నిమిషాల్లో మనం చూస్తుండగానే బంగారు పొర కప్పుకుంటుంది. ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. రసలింగేశ్వర స్వామి దర్శనం తరువాత అమ్మవారు ఇష్టకామేశ్వరీదేవి దర్శనం లభిస్తుంది. కోర్కెలు తీర్చే అమ్మగా ఇష్టకామేశ్వరి అమ్మవారు ప్రసిద్ధి. ఇక్కడ అన్నపూర్ణాదేవి పాదాలకు బియ్యం సమర్పిస్తే అవి ఊరిలోని పేదవారికి ఆశ్రమాలకు పంపుతారట.
ఆలయానికి క్షేత్రపాలకుడుగా వెంకటేశ్వర స్వామి వారు భూగర్భంలో ఉంటారు. చీకటిగా ఉండే ఈ గుహలోనికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయ నియమాలు: ఆలయం చుట్టూ తప్పనిసరిగా 11 సార్లు ప్రదక్షిణలు చేయవలెను. ఏకాదశి రుద్రాభిషేక ఫలితములు పొందుదురు. 108 స్తంభాలలో నీరు మాత్రమే పోయవలెను. పాలు, పెరుగు, ఇతర ద్రవ్యాలు తెచ్చినచో గర్భాలయంలో ఇవ్వవలెను. తప్పనిసరిగా శక్తానుసారం బియ్యం తెచ్చుకుని అన్నపూర్ణాదేవి పాదములపై పోయవలెను. ప్రతిరోజు 30 మంది అనాథ వృద్ధులకు ఇంటికి క్యారేజీలు పంపబడును. భూగర్భ వెంకటేశ్వర స్వామి వారిని సెల్ లైట్లు వేసుకొని గృహలోకి వెళ్ళవలెను. నిజరూప దర్శన అభిషేక సమయం: పాదరసలింగము బంగారం నుండి నిజస్వరూపం వెండిలా మారును. బంగారు పొరను తొలగించి నిజరూపం చూపించే సమయాలు: ఉదయం 7:30కు, 10:30కు, 12:30కు, మధ్యాహ్నం 3:30కు, సాయంత్రం 5:30కు, రాత్రి 7 గంటలకు. స్తంభంలో నీరు మాత్రమే పోయవలెను. పాలు, ఇతర ద్రవ్యాలు గర్భాలయంలో ఇవ్వవలెను.